రాజకీయంగా కౌన్సిలర్ స్థాయి నుంచి ఎదిగి మంత్రివర్గ హోదా అనుభవించిన కోలగట్ల వీరభద్రస్వామి ఇప్పుడు ఏ పదవి లేకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో తన ప్రోటోకాల్ హోదాను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇంకా అధికార యంత్రాంగానికి గుర్తుండిపోయేలా ఉన్నాయి. కానీ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన కనబడకపోవడం వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ హయాంలో ప్రముఖంగా వెలుగొందిన కోలగట్ల వీరభద్రస్వామి ప్రోటోకాల్ విషయంలో అధికారులను నిరంతరం ఒత్తిడికి గురిచేశారు. జిల్లా సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో సమాన హోదా కోరుతూ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించారు. చిన్న విషయాల్లోనూ తనకు తగిన గౌరవం దక్కలేదంటే అధికారులను ఖండించడమే కాదు, బహిరంగంగా సైతం విమర్శించేవారు. 1983లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2004లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అశోక్ గజపతి రాజుపై విజయాన్ని సాధించారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో డిప్యూటీ స్పీకర్ హోదా పొందారు. అధికార హోదాలో ఉన్నప్పుడు ప్రభావం చూపిన కోలగట్ల పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పూర్తిగా మౌనంగా మారారు. ఒకప్పుడు అధికారం మదిలో నడిపిన ఆయన ఇప్పుడు ఏసీ గదిలో నిశ్శబ్దంగా ఉండిపోవడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కార్యకర్తలకు అండగా ఉండకుండా తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకునే ఆసక్తి కూడా చూపించట్లేదని విమర్శలు వస్తున్నాయి. బొత్స సత్యనారాయణతో సమానంగా ప్రోటోకాల్ హోదా పొందిన కోలగట్ల ఇప్పుడు రాజకీయంగా తిరిగి ప్రత్యక్షంగా రావడం కష్టమేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ సైతం ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని సంకేతాలు ఇచ్చారంటున్నారు. వైసీపీ అధినేత జగన్ విజయనగరంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.